రైట్. ఇక నిన్న సభ జరిగిందండి అసెంబ్లీ. ఈ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పెడతారు కదా, ఆ సభ స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇందులో గొడవ పడే అంశం ఏమీ లేదు. కావాలని వీళ్ళు సీన్ చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. పర్టికులర్గా సీన్ చేసి గొడవ చేసి దాన్ని పెంచి పెద్ద చేసి అసలు అసెంబ్లీ అంతా వేస్ట్ చేశారు. నిన్న అసెంబ్లీ సమావేశాలంతా వేస్ట్, టైం వేస్ట్ నిన్నంతా. అరే మనకు ఉందే 12 రోజులు అసెంబ్లీ సమావేశాలు, ఒకరోజు బాయే, ఇంకేముంది. ఇవాళ హాలిడే, రేపు రేపు సాటర్డే, రేపు ఉంటుంది కానీ ఏదో పెడతారు, రేపు బడ్జెట్ అనుకుంటారు. రేపు కూడా ఇదే దాని మీద నడుస్తుంది గొడవ. బీఆర్ఎస్ వాళ్ళు ప్లాన్ ఏంటంటే అసలు మొత్తం బడ్జెట్ సెషన్సే ఆపేద్దాం, రావద్దని ప్లాన్ చేస్తున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు. ఆ నాయకుడేమో ఎలాగూ సభకు రాడు, వీళ్ళేమో సభ జరగనివ్వరు. జరిగినా ఏం ఉపయోగం లేదు, జరిగిన సభ మీ ఒక్కరిది కాదు, అందరిది. స్పీకర్పై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు. సమావేశం ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం. జగదీష్ రెడ్డి తీరుపై మండిపడ్డ మంత్రులు. ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగించాలన్న డిప్యూటీ సీఎం భట్టి. దళిత స్పీకర్ను అవమానించడం దారుణమన్న సీతక్క. సభ లోపల బయట స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదన్న మంత్రి శ్రీధర్బాబు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చీఫ్ మార్షల్కు మధ్య వాగ్వాదం. జగదీష్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా సభ నుంచి సస్పెండ్ చేశారు. మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ ఆరోపణ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంబేద్కర్ వద్ద నిరసన. ఇప్పుడు ఈయన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేసే అంత ఏముందండి ఈయనకి? అసెంబ్లీలో ఏమన్నా ఆడుకుంటున్నాడా, చెడుగుడు ఆడుతున్నాడా ఏమన్నా, లేకపోతే ఎవరు చెప్పలేని పాయింట్లు తీస్తున్నాడా, లేకపోతే ఏం చేస్తున్నాడా? నేను ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేసే అంత. ఇప్పుడు ఆ మాట అన్నాడా లేదా పక్కన పెడితే అన్ని పత్రికలు ఇదే వచ్చింది. దిశలో కావచ్చు, ఆంధ్రజ్యోతిలో కావచ్చు, ఇంకా అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు అంటున్నారంట వీళ్ళు. మళ్ళీ దీనికి ఏం చేశారంటే స్పీకర్గా ఓసీ ఉంటే ఇట్లా మాట్లాడేవాళ్ళ, బీసీ కాబట్టే కదా మీరు ఇట్లా మాట్లాడిందని మళ్ళీ ఇంకొకళ్ళు. ఈ టర్మ్లో ఇదే అంటండి అమ్మన్. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ సస్పెన్షన్. ఇంతవరకు ఒక 2-3 సార్లు సమావేశాలు జరిగినాయి కానీ ఎప్పుడు ఎవరిని సస్పెండ్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం సస్పెండ్ చేయటం. తర్వాత అయిపోయిన తర్వాత వీళ్ళ ఒక 15 నిమిషాలు వాయిదా వేశారు. ఆ తర్వాత కేసీఆర్కి ఫోన్ చేస్తే కేసీఆర్ కూడా దాదాపుగా ఏముంది సంతాపం, అదే సారీ చెప్పేసి అయిపోద్ది కదా చెప్పేసి అన్నట్టుగా అన్నారంట. కానీ వీళ్ళు సారీ చెప్పలేదు. ఇప్పుడు సభలో కోపంలో 1-2 సార్లు ఏదైనా ఆ ఫ్లోలో వచ్చిండొచ్చు మాట. వచ్చిందా లేదని ఇక్కడ నేను చెప్తాలా, వచ్చిండొచ్చు. వస్తే ఏమైంది? సారీ, అవునండి పొరపాటున వచ్చేసింది, దానికి చింతిస్తున్నాను, విచారం వ్యక్తం చేస్తున్నా, సారీ అంటే అయిపోయేది కదా అక్కడితో. దాన్ని పెద్ద ఇష్యూ చేసి, పెద్ద సీన్ చేసి, పెద్ద సీరియస్ చేసి, అనవసరంగా సభ మొత్తం గందరగోళం చేసి నిన్నంతా సభ నడవకుండా ప్రజాధనం వేస్ట్, ప్రజా సమస్యలు వేస్ట్. సెషన్ మొత్తానికి హాజరు కాకుండా సస్పెన్షన్. ఈ టర్మ్లో ఇదే ఫస్ట్ డెసిషన్. శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రతిపాదనతో ఈ సభ మీ సొంతం కాదు జగదీష్ రెడ్డి. ఎథిక్స్ కమిటీ పరిశీలనకు వ్యాఖ్యలు. ఏకంగా ఎథిక్స్ కమిటీకి పంపించి అసలు మొత్తం మనోడిని డిస్క్వాలిఫై చేసే పనిలో కూడా ఉన్నారంట. ఇదే గ్యాప్, ఇదే సందని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, చేపో అసలు మేము ఇంకా ఈ బడ్జెట్ సమావేశాలకు రాము అసెంబ్లీకి అంటున్నారు. బడ్జెట్ సమావేశాలు మొత్తం మీరు రాకపోతే సభలో చర్చ ఏం జరుగుతుంది? ప్రతిపక్షం లేకపోతే ఇంకా అసలు బడ్జెట్ పెడతాం దేనికి? ఏడ సందు దొరికిద్దా డుమ్మా కొడదాం అనే ఉంది. స్కూల్ పిల్లల్లా ఉన్నారండి మీ పరిస్థితి. మీగో ఇక్కడ కూడా మండలిలో కూడా అయిందంటే, ఎక్కువ చేస్తే సస్పెండ్ చేస్తా, సభ్యులు మాట్లాడేప్పుడు మధ్యలో దూరతావా, సభ నియమాలు తెలియవా, శంబీపూర్ రాజుపై మండలి చైర్మన్ ఫైర్. చూద్దాం. శాసనసభాపతి స్థానాన్ని ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన కామెంట్లతో ఈ సెషన్ మొత్తానికి ఆయన సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభావేదికగా ప్రకటించారు. జగదీష్ రెడ్డి చేసిన కామెంట్లను ఎథిక్స్ కమిటీ పరిశీలనకు రిఫర్ చేసినట్టు తెలిపారు. అప్పటి వరకు సస్పెన్షన్ నిర్ణయం అమలవుతుందన్నారు. ఎథిక్స్ కమిటీ ఇచ్చే నివేదికకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటనున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సభలో జరిగిన మొదటి సస్పెన్షన్ ఇదే. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుని స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే పలువురు శాసనసభ సభ్యులు జగదీష్ రెడ్డి తీరును విమర్శించారు. ఏముంది, ఒక చిన్న సారీ చెప్తే అయిపోయేదానికి అనవసరంగా టైం వేస్ట్. నిన్నంతా చూడండి,
అసలు ఇంతగా ఆయన ఏమన్నాడంటే జగదీష్ రెడ్డి, ఈ సభ మన అందరిది, ఈ సభలో మాకు సమాన హక్కులు ఉన్నాయి, మా అందరి తరపున మీరు పెద్ద మనిషిగా ఆ సీట్లో కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కాదు అని ఆయన కామెంట్ చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం చర్చ సందర్భంగా కాంగ్రెస్ తరపున ఆది శ్రీనివాస్, వేముల వీరేశం మాట్లాడిన తర్వాత జగదీష్ రెడ్డికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. గవర్నర్ ప్రసంగంలోని అంశాలను ప్రస్తావిస్తూ జగదీష్ రెడ్డి చేసిన కామెంట్లకు అప్పటికే మంత్రి కోమటిరెడ్డి, విప్ ఆది శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో గందరగోళం నెలకొన్న సందర్భంలో స్పీకర్ను ఉద్దేశిస్తూ జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. క్షమాపణలు చెప్పాలంటూ పలువురు సభ్యుల నుంచి తొలుత డిమాండ్ వచ్చింది. సభను వాయిదా వేయక తప్పలేదు. దీన్ని ఎథిక్స్ కమిటీకి పంపించారు. ఇప్పుడు ఏం ఉపయోగం దీనివల్ల చెప్పండి? మొత్తం సెషన్ నిన్నంతా డే మొత్తం వేస్ట్. నిన్న ఏమన్నా ఉపయోగం ఉందా దీనివల్ల? ఇదిగో ఏకంగా ఎథిక్స్ కమిటీకి పంపండి, నివేదిక తర్వాత చర్యలు, గవర్నర్కు స్పీకర్కి ఇచ్చే గౌరవం ఇదేనా? జగదీష్ రెడ్డిపై డిప్యూటీ సీఎం బట్టి ఫైర్. శాసనసభ ప్రజాస్వామ్యానికి దేవాలయమని, స్పీకర్పై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చులకనగా మాట్లాడడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలో ఈ సెషన్ మొత్తం పూర్తిగా సస్పెండ్ చేయాలని స్పీకర్ను కోరారు. ఈ సభ్యుడి వ్యవహార శైలిపై ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేసి వారి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో గురువారం ఆయన మాట్లాడారు. మా అందరి తరపున మీరు పెద్ద మనిషిగా మాత్రమే కూర్చున్నారే తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదని గౌరవ స్పీకర్ను ఉద్దేశిస్తూ జగదీష్ రెడ్డి చులకనగా మాట్లాడడం చూస్తే వారు మిమ్మల్ని సభాపతిగా చూడటం లేదన్నారు. శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించి కేసీఆర్ ఇదే ఉద్బోధ చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ ఆలోచన విధానాన్నే జగదీష్ పాటించారని విమర్శించారు. మీ సంస్కారం చూస్తుంటే బాధగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు వ్యాఖ్యలను సభలో సభ్యులందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది. అలాంటి అసెంబ్లీలో సభను నియంత్రిస్తూ ఆర్డర్లో పెడుతూ సజావుగా నడిపించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి భారత రాజ్యాంగం స్పీకర్కు విశేష అధికారాలు ఇచ్చిందని వివరించారు. ఉమ్మడి ఏపీలో శాసనసభ స్పీకర్ గురించి ఒక సభ్యుడు వెలుపల అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయమై ఆనాడు ఎథిక్స్ కమిటీకి పంపించి సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయాన్ని బట్టి గుర్తు చేశారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులుగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాన్ని రద్దు చేశారు. సభా సాంప్రదాయాలు కాపాడడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రకారం జగదీష్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కొంతమంది సభ్యులు కోరినట్టు తెలిపారు. కానీ తమకు ప్రజాస్వామ్యం, సభ సాంప్రదాయాలపైన గౌరవం ఉందన్నారు. ఈ సెషన్ మొత్తం పూర్తిగా సస్పెండ్ చేయాలని, అదేవిధంగా సభ్యుడి వ్యవహార శైలిపై ఎథిక్స్ కమిటీకి పంపి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సభలో స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు రన్నింగ్ కామెంటరీ చేయటం, హేళనగా మాట్లాడడం సభకు శోభను తీసుకురాదన్న విషయాన్ని గ్రహించాలన్నారు. సభా సాంప్రదాయాలను కాపాడుకోవటం మనందరి బాధ్యత అని గుర్తు చేశారంట. అదండి, ఏమన్నా నేను అదే చెప్తున్నా కదా, ఏమన్నా ఉపయోగం ఉందా దీనివల్ల? డే మొత్తం వేస్ట్, ప్రజాధనం వేస్ట్, ఒక సరైన చర్చ జరగలేదు, ఏం జరగలేదు.